ఈరోజు మనం 'మామన్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నేను పెట్టే షార్ట్ రివ్యూకి లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. కానీ సబ్స్క్రిప్షన్ మాత్రమే యాడ్ అవ్వడం లేదు. ప్లీజ్ గైస్, మీకు గనక నా రివ్యూ ఎక్కడైనా నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రిప్షన్ ఇవ్వండి ప్లీజ్. బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల తర్వాత సిస్టర్‌కి పుట్టిన కొడుకే మన లడ్డూ బాబు. లడ్డూకి మరియు అతని మామ హీరో సూర్యకి మధ్యన ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. లడ్డూ పెరిగే కొద్దీ పర్సనల్ లైఫ్‌లో సూరి తన భార్యకి మరియు సూరి తన సిస్టర్‌కి మధ్యన ఎటువంటి ఇష్యూస్ జరిగాయి, అల్లుడిని దూరం చేసుకోలేక హీరో పడిన బాధలేంటి, చివరికి అల్లుడిని చేరుకున్నాడా లేదా, అల్లుడి వల్ల ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్లియర్ అయ్యాయి అన్నదే బేసిక్ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఆరో మూవీ చూసినాక నాకేమనిపించిందంటే అల్లుడు మరియు మామయ్య మధ్యన బాండింగ్‌ని ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా చూపించారు. సిస్టర్‌తో ఉన్న బాండింగ్‌ని కూడా చాలా ఎక్సలెంట్‌గా చూపించారు. ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీయబడిన ఈ మూవీలో సీరియల్‌ని గుద్ది పడేశారు. ఎంత సాగదీయడం అంటే లిటరల్‌గా ఇది ఒక డైలీ సీరియలా ఏంటా అని డౌట్ వచ్చి చెక్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. రాజ్ కుమార్ గారి యొక్క క్యారెక్టర్ మరియు వాళ్ళ యొక్క ట్రాక్ సెపరేట్‌గా చాలా బాగుంటుంది. హీరో, హీరోయిన్ మరియు హీరో వాళ్ళ సిస్టర్‌గా చేసిన ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. తమిళ్ సినిమాల్లో ఉండే సెంటిమెంట్స్ వర్క్ అవ్వకపోతే ఎంత విసుగుని కలిగిస్తాయో మరోసారి ఈ మూవీ నిరూపించింది.